ఎక్సలెంట్ ఎపిసోడ్ అయితే చూసాం కదా. ఈరోజు అయితే మాత్రం నేను మీకు ప్రతిరోజు చెప్తానే ఉన్నాను, రాజ్ కావ్య బ్రతికే ఉన్నారు అనేసి. ఎగ్జాక్ట్గా అదే జరిగింది. ఇన్ కేస్ హాస్పిటల్లో ఉండేది కూడా మన కావ్య అయినా కానీ ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అనేసి మరొకసారి అయితే తెలుసుకోవచ్చు మనం. ఎందుకంటే నేను నిన్న సండే అనాలిసిస్లో అయితే చెప్పాను. ఏం చెప్పానంటే, ఇక్కడ ఇందుకు పెళ్ళి అయ్యేంత వరకు ఆస్తి ఎవరి సొంతం కాదు అనేసి ఒక మాట చెప్పాను. అలాగే హాస్పిటల్లో ఉండేది రాజు వాళ్ళ అమ్మ అనేసి చెప్పాను. కానీ ఇప్పుడు రాజు వాళ్ళ అమ్మ అన్న ఉండొచ్చు, లేకపోతే మన కావ్య అన్న ఉండొచ్చు. ఎందుకంటే కావ్య ఆశయాలు, కావ్య అంటే కావ్య అంటేనే ఒక విజన్, ఒక పవర్, ఒక శక్తి అనేసి మనం ఒక అమ్మవారిలాగా, ఒక పవర్ లాగా ఉంటుంది కావ్య. ఆ కావ్య ఖచ్చితంగా ఎంత పెద్ద ప్రమాదం వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి కావ్యలో ఉంటుంది. కాబట్టి కావ్య కూడా హాస్పిటల్ అయితే అడ్మిట్ అయ్యేదానికి ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉంటాయి. అక్కడ మన రాజుని చూసిన తర్వాత అంటే స్పృహ తొందరలోనే వచ్చేసింది. వెరీ వెరీ సూన్ అయితే స్పృహ అయితే తొందరలోనే వచ్చేసింది. ఎందుకంటే హాస్పిటల్ ఎపిసోడ్ చూపించారంటే మాత్రం ఖచ్చితంగా తొందరలో, అతి తొందరలో అయితే మనకైతే వస్తుంది. అలాగే మన ఇందుకు అయితే పెళ్లి చేయాలనేసి ఫిక్స్ అయ్యారు. మన ఇందుకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయితే అక్కడ మన రాజు పైన ఆల్రెడీ లవ్ అనేది మొదలైంది కదా. అక్కడ ఈ మన రేఖ తొడుకొనిపోతా ఉన్నప్పుడు మన కావ్య ఎలా చూసింది అంటే ఇందు ఎలా చూసింది, బా నా హార్ట్ నుంచి నన్ను ఎవరో దూరం చేస్తా ఉంటారు, నా బావ దగ్గర నుంచి నన్ను దూరం చేస్తా ఉంటారు అన్నట్టయితే చూసింది కదా. ఆ దూరానికి తగ్గట్టు అయితే మనకి ఎపిసోడ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే వస్తున్నాయి. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, అప్కమింగ్ ఎపిసోడ్స్లో మన రాజుకి ఇందుకి ఎలా పెళ్లి జరుగుతుంది, అలాగే రాజుకి ఇచ్చే రెస్పెక్ట్ ఎలా ఉంటుంది ఇంట్లో అనే దాని గురించి మాట్లాడదాం. వీడియోని అయితే చివరి వరకు చూడండి. అలాగే ఎవరన్నా లైక్ చేయకుండా ఉంటే ఫస్ట్ లైక్ చేసేయండి. అలాగే హైప్ బటన్ కూడా ఫ్రెష్గా వచ్చింది కాబట్టి హైప్ బటన్ కూడా కొట్టి రెడీగా ఉండండి. ఫ్రెండ్స్, ఈరోజు ఎపిసోడ్ స్టార్టింగ్గా ఒక హై ఎమోషన్స్తో అయితే స్టార్ట్ అయింది. ఒకప్పుడు మొఘల్ రేకులు అనే సీరియల్ వచ్చేది, మీకు గుర్తుందో లేదో. మొఘల్ రేకులు అనే సీరియల్లో ఆర్కే నాయుడు కొడుకు మొన్న, అదేవిధంగా ఇక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి మేనల్లుడు మన రాజ్, అలాగే రక్తం దుగ్గిరాల ఫ్యామిలీ రక్తం, ఆ ఇంటి అల్లుడు, ఆ ఇంటి వారసత్వం అనేసి ఎలివేషన్ ఇచ్చారు. నెక్స్ట్ లెవెల్ అయితే ఇచ్చారు. అక్కడ ఆర్కే నాయుడిని ఎలాగైతే ఒక అంత రేంజ్లో చూసామో అదేవిధంగా ఇప్పుడు బ్రహ్మముడి సీరియల్లో రాజు అనేలాగా అయితే చూస్తాను. నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎక్స్ట్రాడినరీగా అయితే ఉంది. శృతి గారు ఆఫీస్ కోసము అలాంటి ఎంప్లాయీ ఒకరుంటే చాలా నేను ఎపిసోడ్లో చెప్పాను. ఎవరన్నా మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా చూడండి. రాజ్ కావ్య ఈ రోజుకి బతికే ఉన్నారు. బుక్ రూపంలో బతుకుంది మన కావ్య. అలాగే హాస్పిటల్లో ఉండేది కూడా కావ్యనే అనేసి నాకైతే గట్టిగా నమ్మకం అయితే వస్తుంది. ఎందుకంటే కావ్య అంత పవర్ఫుల్ ఉమెన్ మరొకరినైతే మనం చూడలేదు కదా. కావ్య ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా సరే తట్టుకొని నిలబడగలిగే శక్తి మన కావ్యలో ఉంటుంది. కాబట్టి ఆ ప్రాణాలను కూడా గుప్పిట్లో పెట్టుకొని నిలబడిందేమో అనేసి ఒక క్యూరియాసిటీ అయితే నాకు బిల్డ్ అవుతుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఎందుకంటే సీరియల్ అనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా మారేదానికైతే ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి. సరే, ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాం. అలాగే అప్కమింగ్ ఎపిసోడ్స్లో మన రాజ్ కావ్య మళ్ళీ ఎలా కలుస్తారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు సీరియల్ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మన శృతి అయితే వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. మన రాజు వాళ్ళ ఇంటికి అయితే వచ్చింది. రాజు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఎవరమ్మా ఆ బిడ్డ, మా బిడ్డ అయితే కాదు, ఎవరమ్మా ఆ బిడ్డ అనేసి అడిగితే మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము, వాళ్ళ అమ్మ నాన్న ఎవరు వాళ్ళ గురించి తెలుసుకోవాలనేసి ఎన్నో ప్రయత్నాలు చేశాము, కానీ మాకైతే తెలియలేదు. అందుకోసం అనేసి మా చుట్టుపక్కల కానీ రాజుకి కానీ నా బిడ్డే, నా కన్న కొడుకు, నా పెద్ద కొడుకు అనేసి అందరికీ పరిచయం చేశాం. మా రాజు కూడా అలాగనే అనుకుంటా ఉంటాడు, నేనే వాళ్ళ తల్లిదండ్రులు అనుకుంటా ఉన్నాడు అనేసి వాళ్ళు చెప్పడం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అక్కడ శృతి అయితే ఎలివేషన్ ఇచ్చింది మాత్రం నేను చెప్తా ఉండేది మీరు నమ్మాలా నమ్మకూడదా. అక్కడ దుగ్గిరాల ఇంటి వారసుడు, అక్కడ మా రాసార్ మేనల్లుడు, ఆ ఇంటి రక్తము, మా ఎండీని ఆ ఆఫీస్ని కాపాడాలన్నా, ఆ ఇంటిని కాపాడాలన్నా సరే మా రాజ్ సార్ ఖచ్చితంగా మాకు కావాలి అనేసి అయితే చెప్పడం. అక్కడ రాజ్ ఫోటో చూపించడం. రాజ్ ఫోటో సెల్ ఫోన్లో ఉంది. అంటే మనకు ఆఫీస్లోనూ చూపించారు, అలాగే సెల్ ఫోన్లోనూ ఉంది. ఇప్పుడు రాజ్ ఫోటో ఎక్కడికి పోలేదు, మన కావ్య ఫోటోను ఉంది. ఎందుకంటే మన హిందూ వాళ్ళ నాన్నని వాళ్ళ అమ్మని చూసేదానికి ఛాన్సెస్ అయితే వెరీ వెరీ హైగా ఉన్నాయి కదా. ఎందుకంటే మన శృతి క్యారెక్టర్ని తీసుకొచ్చిన తర్వాత సీరియల్ అనేది ఎక్కడికో వెళ్ళిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఆ శృతి పోయేసి అక్కడ మాట్లాడిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్నకి, అమ్మ ఇంత గొప్పింటి బిడ్డ నాకు దొరికాడా, ఇంత గొప్పింటి బిడ్డని నేను పెంచి పోషించానా అనేసి ఏ కన్న తల్లిదండ్రులైనా సరే గొప్పగా అనుకుంటారు. నాకైతే బాహుబలి సినిమా చూస్తా ఉన్నట్టే ఫీల్ వస్తుంది. అబ్బా నిజం చెప్తాను, ఏంద్ర వీడు బాహుబలి సినిమా ఇన్నిసార్లు చెప్తాడని మీరు అనుకోవచ్చు. బాహుబలి సినిమాలో కూడా ఇదే విధంగా ఆ అమరేంద్ర బాహుబలి రక్తం
అనేసి అంటారు చూడండి, ఇట్లా కత్తి బట్టి మన కట్టప్ప. అదేవిధంగా మా దుగ్గిరాల ఫ్యామిలీ వారసుడు రక్తం, మా దుగ్గిరాల ఫ్యామిలీ రక్తం, అలాగే మా దుగ్గిరాల ఫ్యామిలీ రాజు వాళ్ళ మేనల్లుడు అనేసి అక్కడ కొడుకు అయిపోయినాడు, ఇక్కడ మేనల్లుడు అయిపోయినాడు. ఎందుకంటే అక్కడ కూతురికి పెళ్లి కావాలి కాబట్టి మేనల్లుడు అయితే అయ్యాడు కాబట్టి మనం ఏం చేయలేమండి. సరే అనేసి అక్కడ మా మేనల్లుడు అనేసి చెప్పడం నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే పడింది. అక్కడ చెప్పి ఆ ఎలివేషన్లో అలాగే చూపించడం, ఇంత గొప్ప మహానుభావుడు కడుపులో మా బిడ్డ పుట్టాడా, ఆ బిడ్డని నేను పెంచానా అనేసి ఆ కన్న తల్లి తండ్రి ఆశపడడం బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అనుకోండి. సరే అది అయిపోయిన తర్వాత మొత్తానికైతే మన హిందూ దగ్గర అయితే సంతకం పెట్టించాలనేసి వీళ్ళంతా పెద్ద అంటే సచ్చినాడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టు దుడ్డు వస్తూ ఉంది, దుడ్డు వస్తే చాలు మనకు అనేసి వీళ్ళు ప్లాన్లు లైన్లు గీస్తూ ఉంటారు. నాకు పెద్ద కారు కావాలంటాడు, నా అప్పులన్నీ తీరిపోవాలంటాడు, ఈ పక్క ఏం 10 లక్షలు కావాలంటాడు, నా నగలు, నా కూతురి నగలు దిగేసుకోవాలనేసి ఒక పక్క అంటారు. డబ్బు అంటే ఎందుకంత ఆశ? డబ్బు ఆశ ఉండాలి, తినే అంత ఉంటే చాలు నాకు తెలిసినంత వరకు, లేకపోతే కారు ఒక ఇల్లు అంత ఉంటే చాలు. కానీ మరి డబ్బు కోసం నా నగలు దిగేసుకోవాలి, నేను అట్టయిపోవాలి, ఇట్టయిపోవాలి, అదైపోవాలి, ఇదైపోవాలని పగట కలలు కనే కొద్దిగా అదేం జరిగిందని మాట్లాడుతాం. దానికన్నా ముందు మన రాజుకైతే అక్కడ సాహోకి అయితే 10 లక్షలు అయితే ఇచ్చేశాడు. మన లక్కీ పోయేసి సాహోకి అయితే 10 లక్షలు ఇచ్చేసి మన రాజుకుండే పెద్ద బిగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయితే చేసుకున్నాడు. బిగ్ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మన రాజు అయితే ఆ 10 లక్షలు ఎత్తిపోయి హాస్పిటల్లో ఉండే వాళ్ళకి అయితే కట్టారు. ఎందుకంటే వారం వాళ్ళు ట్రీట్మెంట్ చేయాలన్నా, వాళ్ళు బతికే ఉండాలన్నా, వాళ్ళు కళ్ళు తెరస్తారో తర్వాత కదా, వాళ్ళు బతుకుండాలన్నా కానీ అక్కడ ట్రీట్మెంట్కి అయితే సరిపోయే డబ్బు అయితే అరేంజ్ చేయాలి. కాబట్టి మన రాజు వచ్చిండే డబ్బు ప్రతి రూపాయిని ఎత్తిపోయేసి హాస్పిటల్లో పెడతా ఉంటారు. కాబట్టి హాస్పిటల్లో ఉండే ఆమె బతికి బయటికి రావాలనేసి మన రాజు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. వెరీ సూన్ ఆమె కూడా బతికొచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. లేకపోతే రాజ్కి మీ మర్దలు హిందూనే అనేసి చూపించే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంటుంది. ఇప్పుడు కావ్యానే అక్కడ ఉండొచ్చబ్బా, కావ్యానే అక్కడ ఉండి అమ్మ కావ్య నేను మీ మేనత్తను బాబు అనేసి చెప్పిన తర్వాత నా హిందూ నా కూతురు ఎలా ఉంది అనేసి నాలాగానే ఉంటుంది బాబు అనేసి చెప్పిన తర్వాత, లేకపోతే ఏదో ఒక సంచో ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లో ఫోటో పెట్టుకుంటుంది, ఏదో ఒకటి జరుగుతుంది కదా. అది జరిగిన తర్వాత మీ కూతురా అనేసి మన రాజు మాట్లాడడం నెక్స్ట్ లెవెల్గా డెవలప్ చేయొచ్చు. సెంటిమెంట్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో అయితే సెంటిమెంట్ని డెవలప్ చేయొచ్చు. అదేమైనా జరగచ్చు. అక్కడ మన రాజు అయితే స్వప్నాన్ని అయితే ఎదిరించాడు. మనం ఏం బిజినెస్ చేయలేదు, మనం చేసింది అది కిడ్నాప్, నువ్వు చేసినావంటే నాతో పాటు నువ్వు కూడా బొక్కలకు పోతావు, జాగ్రత్తగా ఉండనేసి మన స్వప్న కూతురిని అయితే బెదిరించాడు. ఐశ్వర్యని అయితే బెదిరించాడు. బెదిరించిన తర్వాత మన హిందూ దగ్గర అయితే సంతకం అయితే పెట్టించుకున్నారు. సంతకం పెట్టించుకున్న తర్వాత మన అపర్ణ గారు అలాగే సుభాష్ గారు కొంచెం బాధ అయితే పడ్డారు. ఎందుకంటే ఆ అమ్మాయి కోసం, ఆ ఆస్తి కోసమే కదా ఇన్ని రోజులు ఆ హిందూని ఎన్ని చిత్రహింసలు పెడతా ఉన్నా, వాళ్ళని ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నా సరే మణిగి ఉన్నారు వాళ్ళు. అలాంటిది ఆస్తి మన చేతిలోంచి చేజారిపోయింది, ఏం చేయలేకపోయినాం మనం అనేసి వాళ్ళు బాధ అయితే పడి అక్కడి నుంచి అలిగి రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మన హిందూ పోయేసి ఆ ఆస్తిలో సంతకం పెడితే చల్లదు అనేసి అయితే చెప్పింది. నేను ఆల్రెడీ నిన్న సండే అనాలిసిస్లో కూడా అదే చెప్పాను. ఇక్కడ హిందూ అంత కాన్ఫిడెన్స్గా చెప్తానంటే ఖచ్చితంగా వాళ్ళ అమ్మ బుక్ రాసింది కదా, ఆ బుక్లో అయితే ఈ పాయింట్ అయితే ఖచ్చితంగా రాసింటారు అనేసి నాకైతే అనిపిస్తుంది. నీకు పెళ్ళైన తర్వాతే నీ చేతికి ఆస్తి వస్తుంది అనేసి అయితే రాసిండే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంటుంది. సరే అనేసి ఏం జరిగిందో చెప్తారు అనేసి మనకు లాయర్ దగ్గర అయితే చూపించారు. లాయర్ దగ్గర మొత్తం చూసి లాయర్ అయితే సాగదీసి ఇది చెల్లదు, మీరు నా ముందర సంతకం పెట్టించినా, నా ముందర ఏలుముద్ర వేయించినా, నా ముందర 10 సార్లు ఏలుముద్ర వేయించినా, నా కోర్టులోకి వచ్చి చెప్పినా ఇది చెల్లదు అనేసి లాయర్ గారు అయితే కొండ బద్దలు కొట్టినట్టయితే చెప్పేశారు. ఇంకా వేరే మార్గమే లేకుండా జుట్టు పట్టుకొని ఆడ కూల పడిపోయింది అట్టే మన రేఖ అయితే. ఎందుకంటే తీర్చుకున్న అప్పులు బతకాలన్నా కానీ అంత ప్రాబ్లమ్స్లో పేర్చేస్తాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియకుండా కొంగపడిపోయింది మన రేఖ అయితే. ఆ రేఖ కొంగపడిపోతే మన లాయర్ గారు అయితే రాజ్ కావ్య బ్రతికే ఉన్నారు. మనకు వారంలో 2-3 రోజులు కనపరిచినా కానీ ఆశ్చర్యపోవాల్సిన లేదు. ఎందుకంటే వాళ్ళంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేశారని మనం అయితే చెప్పుకోవచ్చు. అక్కడ రాజ్ కావ్య అయితే వీలునామాలో నా బిడ్డకు వచ్చే అతను డబ్బు చూసి రాకూడదు, ఒక మంచి మనస్తత్వం ఉండే అబ్బాయి రావాలి, డబ్బు లేకపోయినా సరే నా కూతుర్ని బంగారం లాగా చూసుకోవాలి అనేసి ఆలోచించి నా బిడ్డకు వచ్చేవాడు మంచివాడు రావాలి అనేసి మన రాజ్ కావ్య అయితే ఆలోచించి వీలునామా అయితే మార్చి రాశారు. అంటే హిందూకి చెందకుండా హిందూతో పాటు పెళ్ళైన తర్వాత తన భర్త సంతకం కూడా ఉండాలి అనేసి మన రాజ్ కావ్య ఆలోచన శక్తికి మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. అక్కడ రాజ్ కావ్య ఆలోచన శక్తితో అక్కడ వీలునామా అయితే రాశారు. వీలునామా రాసిన తర్వాత మనకైతే పెద్ద షాక్ అయితే అయిపోయింది. ఇక్కడ మన రేఖా గారు అయితే ఇక్కడ పెళ్లి చేసేయాలనేసి మదన్ అనేసి మనకు ఎవరని డౌట్ రావచ్చు.
మదన్ అంటే ఎవరో కాదు, మన రేఖ కొడుకే. అక్కడ మనకు ఫస్ట్తో వాళ్ళకి అక్షరాభ్యాసం చేసినప్పుడు మదను ఐశ్వర్య అనేసి, మదను ఏదో పేరు చెప్పినారు, ఏదో ఒక పేరు అయితే చూపించారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళ వదిన కూతురు అలాగే వాళ్ళ కొడుకున్నాడు కదా, అది రేఖ కొడుకున్నాడు కదా, వాళ్ళిద్దరికి ఒకసారి అక్షరాభ్యాసం చేస్తారు కదా. మన అపర్ణ గారు రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళిద్దరికి అక్షరాభ్యాసం చెప్తారు చూడండి. ఆ ఎపిసోడ్లో మనకు చూపించారు, ఆ బ్యానర్లో కూడా చూపించారు. ఆ బ్యానర్లో చూపించినప్పుడు ఎవరైతే ఉన్నారో రేఖ కొడుకు అయితే మదంతో పెళ్ళి అనేసి మన ఇందునైతే ఫోర్స్ చేస్తుంది. నీకోసమని నువ్వు బలి కావద్దు, నువ్వు పారిపో అనేసి చెప్తా ఉంటారు. అలాగే మన రాజ్కి ఇంట్లో ఇచ్చే రెస్పెక్ట్ కూడా రేపటి నుంచి అయితే వేరే ఉంటుంది. ఎందుకంటే గొప్పింటి బిడ్డని మనం తిడతాన్నామా అనేసి, అందుకోసం అనేసి వాడు డబ్బులు 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 అనేసి అంతలా ఆతృత పడతా ఉంటాడు అనేసి నాన్నగారు కూడా ఒక క్లారిఫికేషన్ అయితే వచ్చింది. కాబట్టి నెక్స్ట్ లెవెల్ ఎపిసోడ్ అయితే మనం చూసాం. రేపు కూడా ద బ్లాక్ బస్టర్ ఎపిసోడ్ అయితే వస్తుంది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతాను. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్.